సో తెలంగాణలో ఎంపీ ఎన్నికలు అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నికలు కూడా అయిపోవడం అనేది జరిగింది. మళ్ళీ రేపు జరగబోయే 27వ తేదీ నాడు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. సో ఇక్కడ గెలిచేది ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతం ఒక 4 క్యాండిడేట్ల మధ్యనే పోటీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 52 మంది పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థానికి నామినేషన్ వేయడం అనేది కూడా జరిగింది. సో మరి ప్రత్యేకంగా చెప్పాలంటే తీర్మార్ మల్లన్న గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేయడం, స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. 4th ప్లేస్కి గతంలో 4th ప్లేస్లో ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి ఈసారి మరి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 8 స్థానాలు గెలవడం కావచ్చు. మరి అసెంబ్లీ అలాగే ఎంపీ ఎన్నికల జోష్ అనేది పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రేమేందర్ రెడ్డి ఎంతవరకు చూపించగలుగుతాడు. అదేవిధంగా కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్క జెడ్సన్ కావచ్చు, అలాగే నిరుద్యోగుల కోసం మొన్నటి వరకు పోరాడుతున్నటువంటి అశోక్ సార్ కూడా ఈసారి నామినేషన్ వేశారు. రాఘవేందర్ గారు కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే ఇట్లాంటి చాలా మంది కీలక నేతలు ఉన్నారు. సో ఒకసారి చూద్దాం పట్టభద్రుల పట్టం కట్టేది ఎవరకు. ఎమ్మెల్సీ బైపోల్ బరిలో దాదాపుగా 52 మంది. ప్రధాన పోటీ 4 మధ్య. ప్రచారంలో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో 2వ స్థానం. బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్, పట్టు నిలుపుకునేందుకు కారుపాటి, బోని కొట్టేందుకు కౌలంపాటి స్కెచ్, స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ సార్ పోటీ. ఎంపీ ఎన్నికల అనంతరం మరో రసోత్తర ఎన్నిక. తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి మరో ఉప ఎన్నికపై పడింది. ఈ నెల 27న జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల బైపోల్పై పార్టీలు ఫోకస్ పెంచాయి. ఇంతకాలం ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండడంతో కాంగ్రెస్ తరఫున తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉద్యమకారుడు, నిరుద్యోగుల తరఫున పోరాటాలు నడిపిన అశోక్ సార్, అలాగే బక్క జెడ్సన్ కావచ్చు కూడా బరిలో నిలవడం ఈ పోరు రసవత్తరంగా మారింది. దీంతో ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్న 4,63,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, అంతిమంగా గెలిచి నిలిచేది ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. కారు కమలం మధ్యలో ఉద్యమకారుడు సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలిచి తమ పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా ఈ స్థానం నుంచి గెలిచి బోనిగొట్టాలని బీజేపీ పావులు కలుపుతుంది. మరోవైపు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్నటువంటి ఉద్యమకారులు, అశోక అకాడమీ చైర్మన్ అశోక్ సార్ సైతం బరిలో ఉండడం పోటీ రసోత్తరంగా మారనుంది. తర్వాత వీళ్ళ పేర్లు కూడా పెట్టాలి. యాక్చువల్గా బక్క జెడ్సన్ కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అట్లాంటి దాదాపు 5-6 మంది లీడర్లు కూడా ఉన్నారు. ప్రభుత్వం వచ్చాక జియో 46 స్టేట్ మెగా డిఎస్సి గురుకులాలు అన్ని పోస్టుల భర్తీపై నోటిఫికేషన్ల విషయంలో నిరాహార దీక్ష చేసి చర్చనీయాంశంగా మారడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ తీర్మార్ దూకుడు. గతంలో 2 సార్లు ఇదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీకి దిగిన తీర్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసం ఉంచింది. అధిష్టానం తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచే మల్లన్న ఈ సెగ్మెంట్లో తనదైన రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. తన ఆస్తులను ప్రభుత్వానికి దారదత్తం చేసినట్టు చేసిన ప్రకటనతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. 2021 మార్చిలో జరిగిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మల్లన్న 1.49 లక్షల ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో 2వ స్థానంలో నిలిచారు. అయితే గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పక్షాన నిలవడం, తన మాట తీరుతో మల్లన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ కాగలిగారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం ఉండడం, నిరుద్యోగులు, యువత తనకు అండగా నిలుస్తారనే ధీమతో గెలుపుపై మల్లన్న విశ్వాసంతో ఉన్నారు. గతంలో ఎలాగైనా నిరుద్యోగుల తరఫున పోరాటం చేశానని, తను గెలిచాక కూడా నిరుద్యోగుల గొంతుగా ఉంటానని చెప్తూ యువతను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండడంతో ఈసారి మల్లన్న గెలుపు రేసులో ముందు వరుసలో ఉంటారనేది టాక్ వినిపిస్తుంది. సో చెప్పుకోవాలంటే 2021లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు గెలిచారు. తర్వాత కోదండ రామ్ గారు థర్డ్ ప్లేస్ రావడం అనేది జరిగింది. తీర్మార్ మల్లన్న గారు 2nd ప్లేస్, తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 4వ ప్లేస్ రావడం అనేది జరిగింది.
ఇప్పుడు రాజకీయ కోణంలో భాగంగా చూసుకున్నట్టయితే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నప్పటికీ తీన్మాన్ మల్లన్నకి అప్పుడు స్పెషల్ ఫోకస్ ఎందుకు ఇచ్చారంటే ఏ పార్టీ తరఫున ఆయన ఎక్కువగా ప్రచారం చేయలేరు 2021 వరకు. సో ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కేసీఆర్ పైన పోరాటం చేశారు. సో కేసీఆర్ పైన పోరాటం చేసినందుకు తీన్మాన్ మల్లన్నకి స్పెషల్ ఫోకస్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు రాజకీయ పార్టీలో చేరినందున డెఫినెట్గా కొన్ని ఓట్లు అయితే గతంలో వచ్చిన ఓట్లు అయితే పడవు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తర్వాత ఈసారి ఇండిపెండెంట్లు కూడా కీలకంగా వివరించనున్నారు. మరి బక్క జెర్సన్ అయితే కానీ, అశోక్ సార్ అయితే కానీ, జర్నలిస్టులో కొంతమంది కూడా ఉండడం అనేది కూడా జరుగుతుంది. మరి ఇలాంటి రసవత్తులో ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఉనికి కూడా అంతంత మాత్రానే. ఈసారి భారతీయ జనతా పార్టీ ఓటు శాతం కూడా పెరగడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అది. మరి రాకేష్ రెడ్డికి అటు బీజేపీ నాయకులతో కొంతమేరకు పరిచయాలు కావచ్చు, ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీలో స్పోక్ పర్సన్గా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది కలిసి వస్తుందని చెప్పేసి రాకేష్ రెడ్డి భావిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా అయిందో అనేది కూడా చూసాం. మరి అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేతగా ఉద్యమకారులకి అండగా ఉంటారు అని చెప్పేసి మరి జనాలు విశ్వసిస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదని చెప్పేసి భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.